మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న కొల్లూరు గ్రామంలో జరిగినటువంటి ఒక దురదృష్టకర సంఘటన విషయంలో ఈ రోజున మీడియా ముందుకు రావడం జరిగింది. నిన్న సాయంత్రం సుమారు 9 గంటల ప్రాంతంలో కొల్లూరు గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మద్యం మత్తులో ఘర్షణ జరగడం జరిగింది. దాన్ని 2 కులాల మధ్య మరియు 2 పార్టీల మధ్య ఘర్షణగా మార్చి దానిలో నన్ను నా ద్వారా ఏదో జరిగిందనే విధంగా ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని మీడియా ముఖంగా ఖండించడానికి ఈ రోజున నేను మీ ముందుకు రావడం జరిగింది. ఒకసారి ఎవరైతే దాడికి గురయ్యారని చెప్తున్నారో ఆ కుటుంబానికి సంబంధించిన రాము నారాయణ ఆవులవారిపాలెనికి సంబంధించిన వైసీపీ నాయకుడని మీరందరూ కూడా గుర్తించాలి. మరొక ముఖ్య విషయం నేను ఈ సందర్భంగా ఏం తెలియజేయదలుచుకున్నానంటే, ఏదో ఇద్దరి మధ్య జరిగిన గొడవలో నా పేరు ప్రస్తావన తెస్తే దాన్ని పెద్దది చేసి లబ్ధి పొందాలనే కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తి మీద దాడి జరిగింది. దాడి ఎవరిని కూడా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసే క్రమంలో అతను వాళ్ళ బంధువులు కొల్లూరు గ్రామంలో దళిత వాళ్ళలోకి వెళ్ళి మీ అంతు చూస్తానని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం వల్ల తర్వాత పోలీస్ స్టేషన్లో కొన్ని సంఘటనలు జరిగినాయి. ఈ జరిగిన సంఘటనలు అన్నీ కూడా దురదృష్టకరం అని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నా. పోలీసు వారిని దానికి సంబంధించి నిష్పక్షపాతంగా వాటిలో ఎవరి ప్రమేయం ఉంటే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరుతున్నా. అయితే ఈ సందర్భంగా జరిగే కార్యక్రమాలు పరిణామాలు గమనించినట్లయితే, జిల్లా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు కూడా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం నేను గమనించాను. దాంట్లో వారు మాట్లాడుతూ దీంట్లో నా ప్రమేయం ఉంది అని చెప్పడం చాలా దురదృష్టకరం. ఆయన పెద్దవారు, న్యాయవాది, అన్ని విషయాలు కూలంకుషంగా తెలుసుకుని మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నా. ఇదే వ్యక్తులు ఇదే ఈ సంఘటనలో ఏ వ్యక్తులైతే ఉన్నారో వారు గతంలో కూడా ఎన్నికలకు ముందు తెలుగుదేశం జనసేన మధ్య చిచ్చు పెట్టడానికి చేసిన ప్రయత్నాలు మీ దృష్టిలో కూడా ఉన్నాయని చెప్పి నేను మీకు మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా ఆ రోజున ఉన్న వ్యక్తులే ఈ రోజున కూడా ఈ గొడవ ఇంత పెద్దది కావడానికి కూడా కారణమయ్యారని చెప్పి మీరు గమనించమని నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఒకసారి ఈ సంఘటన పూర్వపరాలను మనం గమనించినట్లయితే, కోడికత్తులతో దాడి చేయడం ఇలాంటి సంఘటనలు గతంలో 2 సంవత్సరాల క్రితం కూడా ఈ గ్రామంలో జరిగింది. అది ఇక్కడ ఉన్న పోలీసుకి కానీ ఇక్కడ ఉన్న ప్రజానికానికి కానీ అందరికీ తెలుసని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా పెద్దలు గాదే వెంకటేశ్వర గారు మాట్లాడుతూ ఏదో ప్రజల్లో పలుకుబడి సాధించాలంటే ప్రజాభిమానం గెలుచుకోవాలి, కానీ ఈ విధంగా దౌర్జన్యం చేయటం తగదు అని చెప్తున్నారు. ఒక్కసారి నేను ఈ ప్రాంతంలో దాదాపు 20 సంవత్సరాలుగా తెలుగుదేశం నాయకుడిగా పనిచేస్తున్నాను. నేనేంటో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ, కుల మతాలకు అతీతంగా అందరికీ తెలుసు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకోవడానికి ముందే ఈ కొల్లూరు గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన పొత్తుతో తెలుగుదేశం పార్టీని గెలిపించిన వ్యక్తిని కూడా నేనేనని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజున ఏ ఒక్కరితో కూడా నాకు ఏ గొడవలు లేవు. కానీ ఎవరో ఏదో 2 ముక్కలు అంటే నా పేరు చెప్తే ఈ కేసులో లబ్ధి పొందొచ్చు అనే ఉద్దేశంతో ప్రస్తావించిన దాన్ని తీసుకొచ్చి నాకు అంటగట్టడం పెద్దలు విఘ్నులు గాదే వెంకటేశ్వరరావు గారికి తగదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ సందర్భంగా కొన్ని మీరు మాట్లాడిన మాటలు కూడా ఆక్షేపణీయంగా ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు, మీరు చట్టపరంగా ఎవరి పక్కన న్యాయం ఉందో, ఎవరు తప్పు చేశారో వారందరినీ శిక్షించమనే హక్కు మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. మనందరం కూడా ఆ డిమాండ్ ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ ఆ క్రమంలో మేము మూట కట్టుకెళ్తాం, అదేవిధంగా ఇంకో పని చేస్తాం అనేది మాట్లాడటం ఇది మీకు పెద్దలుగా మీకు మంచిది కాదు. మీ పార్టీ సిద్ధాంతపరంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల్లో నడుస్తున్నా అని చెప్పి జనసేన పార్టీకి కూడా మంచిది కాదని చెప్పి తెలియజేసుకుంటూ, జరిగిన సంఘటన పూర్తిగా దురదృష్టకరం. దాంట్లో ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించమని నేను కూడా మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. కానీ మీరు మాట్లాడిన విధానం మాత్రం ఆక్షేపణీయం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కరెక్ట్. మీడియా సోదరులకు నమస్కారం. రాత్రి కొల్లూరు వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలంలోని కొల్లూరులో జనసేన పార్టీ కార్యకర్త అయినటువంటి ఉప్పు జానకి రామయ్య, అతను జీవనాధారం కోసం ఎప్పటి నుంచో నూడిల్స్ బండి ఒకటి సెంటర్లో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో కూడా
అక్కడ ఉన్నటువంటి ఆ వైన్ షాప్ వాళ్ళు అతన్ని ఇబ్బంది పెట్టి అది పగలగొట్టడం, తర్వాత మళ్ళా దాన్ని సరి చేసుకుని అతను షాప్ నడుపుకుంటూ ఉంటే నిన్నటి రోజున అతను షాపు కట్టేసుకుని ఇంటికి వెళుతున్న తరుణంలో కొంతమంది ఇదే కొల్లూరుకు సంబంధించి ఇటు పక్కన పల్లి ఉంది, ఈ పల్లికి సంబంధించిన కుర్రాళ్ళు అక్కడికి వచ్చి అతన్ని కదిపించుకుని, నువ్వేంట్రా మా అన్నని, మా బాస్ ఏదో సంథింగ్ కాల్డ్ యాజ్ లైక్ బాస్ ఆర్ అన్నం, లేదంటే మా డాక్టర్ గారు, ఆయన అనేటంతటాడువా అని చెప్పేసి అతన్ని కొట్టడం, ఆ దెబ్బలతో అతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత వస్తూ వాళ్ళ సంబంధికులకి 2-3 చెప్పుకుంటే వాళ్ళు కూడా రావటం, ఏదో వాళ్ళల్లో ఒక కుర్రాడు ఇక్కడ మా మామయ్యని కొట్టారని చెప్పేసి ఏదో కేకలేసాడని చెప్పేసి వంకతో మళ్ళా దాదాపు ఒక 50 మంది పైన ఇక్కడికి వచ్చి, అంటే అసలు పోలీస్ స్టేషన్ అనేది కూడా మర్చిపోయే వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే విచ్చలవిడిగా వాళ్ళని కొట్టి, పోలీస్ స్టేషన్ పగలగొట్టి, అంటే కొల్లూరు పోలీస్ స్టేషన్లో వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా ఉంది అంటే అక్కడ అసలు పోలీస్ స్టేషన్ అనేది కూడా వాళ్ళకి మర్చిపోయి అంతగా రౌడీజం చేస్తున్నారంటే, వీళ్ళకి అంతగా వాళ్ళ బాస్ మరి పట్టో లేకపోతే మరి వీళ్ళ ఇక్కడ గత కొంతకాలం నుంచి చేస్తున్నారో ఒకసారి పోలీసు వారు దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే పోలీస్ స్టేషన్ పగలగొట్టారు. ఇప్పుడు మా వాడిని పగలగొట్టింది, మా వాడిని కొట్టింది విషయం వేరు. ఆ సందర్భంలో కొంతమంది ఇక్కడికి వస్తే వాళ్ళల్లో కొంతమంది ఎవడన్నా కాపు నా కొడుకుంటే కొట్టండి రా అని చెప్పేసి కులం పేరు పెట్టి కూడా కాపుల్ని కొట్టండి అనే విధంగా కూడా మాట్లాడేది చెప్పేసి మా వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ చూస్తే ఇదేదో కావాలనే ఒక ఉద్దేశపూర్వకంగానే వీళ్ళకి వెనుకున్నటువంటి వ్యక్తి వీళ్ళని నడిపించటం, వీళ్ళు అతను చెప్పిన విధంగా ఇక్కడ వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఏదో పట్టు సాధించాలని, అంటే ఒకవేళ అతను నాయకుడిగా ఉంటే నాయకుడిగా ప్రజల మనసు గెలుచుకోవాలి. కులాలను టార్గెట్ చేసి కొట్టించి భయపెడితే ఆగిపోతుందా? అందులో వీళ్ళు అంతా జనసేనకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళని భయపెట్టడం వీళ్ళ వశం అవుతుందా? ఇప్పటి వరకు ఏంటంటే గతంలో జరిగినప్పుడు కూడా ఎస్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన విధానంతో రాజకీయాల్లో ఉన్నాం, మనం చూద్దాం టైం బీయింగ్ అని చెప్పేసి మేము ఆ రోజున ఆగితే ఇవాళ నాకు అనిపిస్తుంది ఆ రోజున నేను ఇక్కడికి వచ్చి వెళ్ళినడితే ఎట్లా ఉండేదో రాకపోవటమే వీళ్ళు అలుసుగా తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కొట్టడం ఎంత పని మాకు? వాళ్ళు ఏ రకంగా అయితే పోలీస్ స్టేషన్లోకి వచ్చి కొట్టారో మేము వాళ్ళ ఇళ్ళకెళ్ళి కొడతాం, పెద్ద విశేషమేం కాదు అది. కొట్టడం 2 నిమిషాల పని మా సహనం కోల్పోతే. ఇప్పుడు చెప్తున్నాను వీళ్ళందరికీ, ఇప్పుడు వరకు సహనంతో ఉన్నాం. రాత్రి మీరు చేసినటువంటి దుశ్చర్యలు కానీ, రాత్రి మీరు వాడినటువంటి పదాలు కానీ సహనం కోల్పోయాం మేము కూడా. సహనం కోల్పోయిన తర్వాత ఏ రకంగా ఉంటుందో వాళ్ళందరికీ చెప్తున్నాను, వాళ్ళ నడిపించేవాడికి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇక్కడ జనసేన పార్టీగా మేము ఏదో మంచి చేయాలనుకుని వచ్చాము ఇక్కడికి. ఏ పార్టీకైనా కానీ కులం ఉంటుంది, కులం లేని పార్టీ ఏది లేదు. మేము మా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అన్ని కులాలను కలుపుకుపోదామని చెప్పేసి మా మొదటి సిద్ధాంతమే అది. కులాలను కలుపుకుని వెళ్దామనే ఆలోచనతో మేము సహనం పాటిస్తూ ఉంటే, ఆ సహనాన్ని వీళ్ళేదో చేతగానితనంగా తీసుకుంటే రేపు ఎవడు వచ్చి మిమ్మల్ని రక్షించలేడు, మిమ్మల్ని కాపాడతానికి కూడా ఎవడు రాడు మిమ్మల్ని. ఆ విధంగా ఉంటుంది మా రియాలిటేషన్. ఒకసారి అందుకే చెప్తున్నాను, దయచేసి ఇప్పటికైనా సరే జరిగిందేదో జరిగింది, ఇంతటితో ఆగండి. పోలీస్ స్టేషన్లో జరిగింది కాబట్టి పోలీసు వారు ఏం చేసుకుంటారో పోలీసు వారు చర్యలు తీసుకుంటారు. కానీ జనసేన పార్టీ తరఫున చెప్తున్నాను, జనసేన పార్టీలో ఉన్నటువంటి ఇక్కడ మా ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా దాదాపు ఎక్కువ కాపు కులమే. జనసేన పార్టీ తరఫున చెప్తున్నాను, కాపు కులం తరఫున కూడా చెప్తున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే, మా సహనం అద్దులు మీరితే ఎట్లా ఉంటుందో ఒకసారి చెప్తున్నాం, ఊహించుకోండి. ఇక్కడ చేతగాక కూర్చోలేదు, చేవలేక కూర్చోలేదు, చెయ్యలేక కాదు. సమాజంలో బతుకుతున్నాం, సమాజంలో ఉంటున్నాం అని చెప్పే ఒక ఆలోచనతో వెనక్కి తగ్గి ఉంటే
అది చేతకంతాను అనుకుంటారేమో, ఈ మూకకు అందరికీ చెప్తున్నాను, మూట కట్టి తీసుకెళ్తాం. అంతదాకా తెచ్చుకోవద్దు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మా వాళ్ళకు కూడా చెప్తున్నాను, జరిగిందని ఇంతటితో వదిలేద్దాం. చట్టం తన పని తాను చేసుకుందంటట్టుగా చట్టం ఏం చేస్తుందో చూద్దాం. ఎస్, మా వాళ్ళ మీద కూడా కొంతమంది మీద కేసులు పెట్టారని చెప్పి తెలుస్తుంది. వాళ్ళకి ఏ రకంగా మేము న్యాయంగా వాళ్ళని న్యాయపరంగా చూసుకుని తీసుకురావాలో ఆ ప్రక్రియ జరుగుతుంది. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ పోలీస్ స్టేషన్లో జరిగిన దానికి పోలీసు వారు ఏ రకంగా చర్యలు తీసుకుంటారో చూసి తదనంతరం మేము కూడా దానికి రియాక్షన్ ఎట్లా ఇవ్వాలో ఆ విధంగా ఇస్తాం. మరొక్కసారి హెచ్చరిస్తున్నా, కొల్లూరులో ఇక్కడేదో మీ అడ్డా అనుకుంటున్నారేమో, మూట కట్టుకెళ్తాం చెప్తున్నా. జాగ్రత్తగా ఉండమని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తే తెలుసుకుంటాం.